వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు. మంత్రి గారు ఏం చెప్పారు, ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు. చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే ఆయనే చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే 5 రోజులు లక్షల మంది 1000 మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో వినండి అధ్యక్ష, 1000 మంది 100 మంది కంప్లైంట్స్ ఇస్తే అందులో ఫలానా XYZ అని ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు. మేము ఏ పేరు చెప్పలేదు. ఈ రోజు ఈ విషయం మీద CID వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు నేను సభ దాచిపెట్టినా దాగదది. ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది. కాబట్టి మీరు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తప్పు చెయ్యని వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు. తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేయాలి. రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు గురించి ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరెత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరెత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వంగా నిజంగా మీకు చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మీ వద్దలేదే వేశారు కదా ఎంక్వైరీ, శిక్షించండి. రిపోర్ట్ రానియండి శిక్షించండి. వద్దలేదు కదా. మేము ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం చేత ఉంది. ఇంతే కదా అధ్యక్ష, ఇంతే కదా. నేను కూడా రెవెన్యూ మినిస్టర్ అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. నేను కూడా ఒక లేఖ రాశాను, ముఖ్యమంత్రి రాశాను. ప్రతి ఒక్కరి మీద బురదల్లి పేపర్లలో వచ్చి రాస్తే ఎలా అధ్యక్ష? అది ఆ ధర్మం కాదు అధ్యక్ష. అది ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి, తప్పు కాదు. మేము అందరూ రెడీగా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. అంతేగాని అది ఎవరి మీద బురద తెలుపుతాము దాంతో దుర్చుకుంటే కాదు. దయచేసి రికార్డు నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి అధ్యక్ష. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మంత్రి గారు 1 మినిట్ దయచేసి పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరే చెప్పారు చాలా వేలాది పిటిషన్స్ వచ్చినాయని. ఆ పేర్లని మనం చదవలేం కాబట్టి చాలా పిటిషన్స్ వచ్చి కొంతమంది మంత్రుల మీద వచ్చి ఉండొచ్చు, మాజీ మంత్రుల మీద. పేర్లు మెన్షన్ చేయకుండా చేయండి. అడిషనల్ డీజీ CID పర్వ్యూలో ముందు చెప్పారు అధ్యక్ష. ఏదైతే 22